జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దేశమంతా అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. దేశంలో ఒక్క బీజేపీ తప్ప మిగతా అన్ని పార్టీలు గెలిస్తే క్రెడిట్ తమ ఖాతాలోకి, ఓడితే ఆ తప్పు ఈవీఎంలపైకి అన్నట్లుగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నాయి. మోదీ 3.0 అనే విషయం అందరికీ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పటికే దీనికి సంబంధించిన అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. ఈవీఎంల హ్యాకింగ్ పై విశ్లేషణలు చేయడానికి సిద్ధమవుతుంది. అందులో భాగంగానే లెఫ్టిస్టు భావజాలమున్న న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ అంశంపై సుప్రీంకోర్టులో దావాల మీద దావాలు వేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా తాజాగా సుప్రీంకోర్టులో ఓ దావా విచారణకు రాగా చివాట్లు తిన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ ఐరోపా దేశాల్లోని ఎన్నికల ప్రక్రియను ప్రస్తావించారు. జర్మనీ లాంటి దేశాలు ఈవీఎంల నుంచి తిరిగి పేపర్ బ్యాలెట్ విధానానికే వచ్చాయని తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈవీఎంల వల్ల అవకతవకలు జరుగుతాయని చెప్పడం లేదు, కానీ ఈవీఎం వీవీప్యాట్లను మార్చే అవకాశం ఉందని తెలుస్తోందన్నారు. అందుకే భారత్ సైతం బ్యాలెట్ బాక్సులకు మారాలని అన్నారు. అలా కుదరకపోతే ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ స్లిప్లను ఓటర్లే బ్యాలెట్ బాక్సులు వేసేలా ఏర్పాట్లు ఉండాలని వాదించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ జర్మనీ జనాభా ఎంత అని ప్రశ్నించగా 6 కోట్ల మంది అని న్యాయవాది జవాబిచ్చారు. మన దేశంలో 97 కోట్ల మంది ఓటర్లున్నారు. అన్ని వీవీప్యాట్ స్లిప్లను లెక్కించాలని మీరు కోరుతున్నారు. బ్యాలెట్ పత్రాలు వినియోగించినప్పుడు గతంలో ఏం జరిగిందో తమకు తెలుసని, మీరు మర్చిపోయినా మేం మర్చిపోలేదని జస్టిస్ దీపాంకర్ దత్తా తెలిపారు. జర్మనీతో పోలిస్తే నా సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ జనాభా ఎక్కువన్నారు. భారత ఎన్నికల ప్రక్రియను విదేశాలతో పోల్చడం సరికాదన్నారు. మన ఎవరో ఒకరిపై విశ్వాసం ఉంచాలని, ఇలా వ్యవస్థను తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నించకూడదని జస్టిస్ దత్తా అసహనం వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా ఓటింగ్ విధానం, ఈవీఎంలను భద్రపరచడం, కౌంటింగ్ ప్రక్రియ గురించి ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ఆరా తీసింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టుల ద్వారా ఈవీఎంలను తొలగించి ఆ స్థానంలో మళ్లీ బ్యాలెట్ బాక్సులను వినియోగించేలా చేయాలన్నది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ప్రధాన ఉద్దేశం. అయితే ఈవీఎం మిషన్ల వాడుకపై ఎందుకింత వివాదం వస్తుంది? ప్రస్తుతమున్న వాటిని హ్యాక్ చేయడానికి వీలుందా? బ్యాలెట్ బాక్సులు నయమా, ఈవీఎంలు నయమా? ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదిస్తున్నట్లు వీవీప్యాట్ స్లిప్లను లెక్కిస్తే వచ్చే లాభ నష్టాలేంటి తెలుసుకుందాం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు భారత ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పలు సంస్కరణలు చేపడుతుంది. ఈ క్రమంలోనే 42 ఏళ్ల క్రితం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రారంభంలో ఈవీఎంలపై ఓటర్లకు అవగాహన లేమి, సాంకేతిక సమస్యల వల్ల ఎన్నికల కమిషన్ అధికారులు ఇబ్బంది పడ్డారు. అయితే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటింగ్ జరగడం, బ్యాలెట్లపై వేసిన ఓట్లను లెక్కించడం కష్టతరమైన తరుణంలో ఈవీఎంల ప్రాధాన్యత పెరిగింది. దేశంలో మొట్టమొదటిసారిగా 1982 మే 19న కేరళలోని పరవూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తొలిసారిగా ఈవీఎంలను వినియోగించారు. 1983లో వివిధ రాష్ట్రాల్లో జరిగిన 10 అసెంబ్లీ స్థానాలకు ఈ మెషిన్లను వాడారు. 1984 మార్చి 5న సాంకేతిక సమస్యల వల్ల ఈవీఎంలను వాడొద్దని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కానీ 1988 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం ఈవీఎంల అవసరాన్ని గుర్తిస్తూ సెక్షన్ 61A ద్వారా చట్టంలో చేర్చింది. 1989 మార్చి 15న కేంద్ర ప్రభుత్వ సవరణ అమల్లోకి వచ్చింది. దీంతో సుప్రీంకోర్టు ఈవీఎంల వినియోగాన్ని సమర్థించింది. 1990 జనవరిలో ఎన్నికల సంస్కరణల కమిటీ సిఫార్సుల మేరకు ఏప్రిల్లో ఈవీఎంల వాడకాన్ని తగ్గించారు. దీంతో మరోసారి పలు సవరణలతో ప్రభుత్వం దీన్ని అమల్లోకి తీసుకువచ్చింది. 1999 నుంచి 2004లో పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో వీటిని మళ్లీ వాడారు. ఇక ఈవీఎంలలో మరింత పారదర్శకతను పెంచుతూ 2013 అక్టోబర్ 8న దశలవారీగా వీవీప్యాట్లను వినియోగించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీవీప్యాట్ పూర్తి పేరు ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత మరోసారి ధృవీకరణకు ఈ మిషన్ ఉపయోగపడుతుంది. ఓట్లకు సంబంధించి ఏదైనా వివాదం ఉంటే ఈవీఎంలో పోలైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్లను సరిపోల్చవచ్చు. వీవీప్యాట్ ఎలా పనిచేస్తుందనే విషయానికి వస్తే, ఓటరు ఈవీఎంలోని బటన్ను నొక్కి తనకు ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేస్తే వెంటనే ఒక స్లిప్ పేపర్ జనరేట్ అవుతుంది. దానిపై ఓటు వేసిన అభ్యర్థి పేరు, ఎన్నికల గుర్తును ముద్రిస్తారు. దీంతో పాటు సీరియల్ నెంబర్ కూడా రాసి ఉంది. ఓటర్ ఈ స్లిప్ను
వీవీప్యాట్ మిషన్లో అమర్చిన గ్లాస్ స్కిన్ పై చూడవచ్చు. ఈ స్లిప్ 7 సెకన్ల పాటు కనిపిస్తుంది. 7 సెకన్ల తర్వాత స్లిప్ కట్ అయి వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ లో పడిపోతుంది. అది సీల్ చేసి ఉంటుంది. పోలింగ్ అధికారి మాత్రమే ఈ పెట్టెను తెరవగలరు. అయితే ఈవీఎంలలోని ఓట్లతో పాటు వీవీప్యాట్ స్లిప్లను కూడా లెక్కించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ రావడంతో 2019లో వీవీప్యాట్లకు సంబంధించి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి 5 ర్యాండమ్ పోలింగ్ స్టేషన్ల వీవీపీఏటీ పేపర్ స్లిప్లను ఈవీఎం మిషన్ల ఓట్లతో సాధారణ ఓట్లను సరిచూసేందుకు అన్ని లోక్సభ, రాష్ట్ర శాసనసభల ఉప ఎన్నికలకు సరిపోతుందని పేర్కొంది. చివరి రౌండ్ కౌంటింగ్ తర్వాత సంబంధిత రిటర్నింగ్ అధికారి లాట్ల ద్వారా పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేస్తారు. అయితే తాజాగా ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్లో కేవలం 5 మాత్రమే కాదు, అన్ని పోలింగ్ స్టేషన్ల వీవీప్యాట్ పేపర్ స్లిప్లను ఈవీఎంలలో పోలైన ఓట్లతో సరిపోల్చాలని డిమాండ్ చేశారు. దాదాపు 24 లక్షల వీవీప్యాట్లను కొనుగోలు చేసేందుకు ఎన్నికల సంఘం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అయితే 20,000 వీవీప్యాట్ స్లిప్లు మాత్రమే ధృవీకరించారని పిటిషన్లో పేర్కొన్నారు. కానీ ఇది సాధ్యమవుతుందా లేదా అనే విషయాన్ని పరిశీలిద్దాం. ప్రస్తుతం వీవీప్యాట్ స్లిప్లు జనరేట్ అవుతున్నప్పటికీ వాటి లెక్కింపు తప్పనిసరి కాదు. ఈవీఎంలలోని కౌంటింగ్ మాత్రమే తప్పనిసరి. ఒకవేళ ఈవీఎంలోని ఓట్లతో వీవీప్యాట్ లెక్కింపు కూడా సరి చూడాలనే నిబంధనను తప్పనిసరి చేస్తే సమస్య మరింత జటిలమవుతుంది. ఏ యంత్రానికైనా పనితీరులో 100% యాక్యురసీ ఉండదు. ఎంత పటిష్టంగా యంత్రాన్ని రూపొందించినా సాంకేతిక లోపాలతోనో మరే ఇతర కారణాలతోనో యంత్రం పనితీరులో తప్పులు దొర్లే అవకాశం ఉంది. ఒకవేళ ఓటరు ఓటు వేసినప్పుడు వీవీప్యాట్ స్లిప్ ముద్రించడం ఆలస్యమైన మిషన్లో పేపర్ ఇరుక్కుపోయినా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఓటు వేసే వ్యక్తి కూడా ఈవీఎంలపై నమ్మకంతో వీటిని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఇటువంటి సమయాల్లో ఈవీఎంతో ఓటరు స్లిప్లు సరిపోలవు. ఒక్క స్లిప్ కూడా వచ్చినా మళ్లీ వివాదం రగిలే అవకాశం ఉంది. అంతేకాకుండా వీవీప్యాట్ల లెక్కింపును తప్పనిసరి చేస్తే ఒకప్పుడు బ్యాలెట్ బాక్స్తో వచ్చిన సమస్యలే మళ్లీ తలెత్తే అవకాశం ఉంది. బ్యాలెట్ బాక్సులు ఉన్న కాలంలో వాటిని ఎన్నో విధాలుగా రిగ్గింగ్ చేసేవారు. పోలింగ్ బూత్ క్యాప్చరింగ్ ద్వారా సొంతంగా ఓటు వేయడం, బాక్సులు ఇంకుపోయడం, వాటిని ధ్వంసం చేయడం, బాక్సులను తగలబెట్టడం, వాటిని ఎత్తుకెళ్లడం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు జరిగాయి. ఇప్పటికీ అమెరికా, పాకిస్తాన్ వంటి దేశాల్లో బ్యాలెట్ పేపర్లు చెత్త కుప్పల్లోనూ, నదుల్లోనూ కనిపించిన దాఖలాలున్నాయి. దీంతో పాటు ప్రముఖంగా ఓట్ల లెక్కింపు వారాల తరబడి కొనసాగే అవకాశం ఉంది. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపింది. జర్మన్ చిన్న దేశమని, 6 కోట్ల జనాభా కలిగి ఉన్న దేశం కాబట్టి అక్కడ బ్యాలెట్ లెక్కింపు సులభమే. కానీ భారత్లో 96 కోట్ల మంది ఓటర్లున్న దేశంలో ఇది సాధ్యమయ్యే అంశం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సరిగ్గా వీవీప్యాట్ అంశంలోనూ ఇదే తరహా సమస్యలు తలెత్తితే సమస్య మళ్లీ మొదటికొస్తుంది. ఇక ఈవీఎం మిషన్లపై అనుమానాలను రేకెత్తించే పార్టీలేవి వాటిని నిరూపించలేకపోయాయి. ఈవీఎంల హ్యాకింగ్ను నిరూపించాలని 2017లోనే ఈసీ ఛాలెంజ్ విసిరింది. ఈవీఎంలను ట్యాంపర్ చేసి చూపించాలని, ఈవీఎంల లోపాలుంటే ఎవరైనా నిరూపించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈవీఎంల పనితీరుపై సందేహాలున్నా, ట్యాంపరింగ్పై సరైన ఆధారాలున్నా తమ వద్దకు రావచ్చంటూ ఈసీ ఆహ్వానించింది. జాతీయ రాష్ట్ర పార్టీలు 3 ఉన్నతాధికారులను వెంట తెచ్చుకొని ట్యాంపరింగ్ చేసి చూపించవచ్చని ఛాలెంజ్ చేసినా ఏ పార్టీ నిరూపించలేకపోయింది. దీంతో ఈవీఎంలపైన, వీవీప్యాట్లపైన విపక్షాలు చేసేవని నిరాధార ఆరోపణలే అని తేలిపోయింది. ఇక కాంగ్రెస్ను చూస్తే గతంలో ఈవీఎంలు ఉన్నప్పుడే 2004-9 ఎన్నికల్లో అధికారం చేపట్టింది. 2014లో మోదీ గెలుపొందిన చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో గెలుపొందిన చోట క్రెడిట్ను ఖాతాలో వేసుకొని, ఓడిన చోట ఈవీఎంలపై ఆరోపణలు గుప్పించడం పరిపాటిగా మారింది. ఇవేవీ ప్రస్తుతం కొనసాగకపోవడంతో వీవీప్యాట్ స్లిప్ లెక్కింపంటూ తమ మద్దతుదారులైన లాయర్లతో పిటిషన్లు వేయించి చివాట్లు తింటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.